కేంద్ర మంత్రివర్గ విస్తరణ. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అంటే గెలిచిన వారు 8 మంది అయినప్పటికీ మరొక రాజ్యసభ సభ్యునితో కలుపుకుంటే 9 మంది ఉన్నారు. ఈ 9 మందిలో కూడా మంత్రిత్వ శాఖను ఆశిస్తున్న వారి సంఖ్య 4-5 కంటే ఎక్కువగానే ఉన్నది. అయితే తెలంగాణకు అదనంగా ఎన్ని మంత్రి పదవులు వస్తాయనేది ఇంకా స్పష్టం కాలేదు. ఏది ఏమైనా కూడా ముందు వరుసలో డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవిందులు ఉన్నారనేది వాస్తవము. ఇందులో ముఖ్యంగా ఈటెల రాజేందర్కు ఈ పదవి వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఒక పక్క కేంద్ర బీజేపీ నాయకత్వము తెలంగాణపై దృష్టి పెట్టిన నేపథ్యంలో బెంగాల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన తర్వాత ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే అని అనుకున్న నేపథ్యంలో తెలంగాణకు 1 గాని 2 గాని మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే సమర్థవంతమైన నాయకులకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే ప్రస్తుతము ఉన్న నిర్లిప్తత అంతా కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో రామచంద్రరావు ఈ ఎన్నిక పట్ల చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా గడిచిన తమ పదవీ కాలంలో వారు ఆశించినంతగా ఎక్కువ ఫలితాలను కూడా రాబట్టలేకపోతున్నారు. అంటే ఒకప్పుడు 2వ స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో 3వ స్థానానికి పడిపోయింది అని విశ్లేషకులు ఒక పక్క అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ను ఢీకొని అధికారాన్ని చేపట్టాలనుకుంటే సమర్థవంతమైన నాయకులకి అవకాశం కల్పించాలి. ఇందులో ముందు వరుసలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవిందులు ఉంటారు. ఒకవేళ మహిళా కోటలో ఇవ్వాల్సి వస్తే మరి డేరింగ్ డాషింగ్ డీకే అరుణకు అవకాశం లభించవచ్చు. మరి సమర్థవంతమైన నాయకత్వానికి మంత్రి పదవి ఇచ్చినట్లయితే వారి సేవల్ని ఇటు పార్టీకి ఇటు దేశానికి కూడా వినియోగించుకోవచ్చు. మరి మున్ముందు తెలంగాణలో బాగా వేయాలనుకుంటే మాత్రము తెలంగాణకు మరి వేటేజ్ ఉన్న మంత్రిత్వ శాఖలను ఇచ్చి సమర్థవంతంగా నిర్వహించగలిగే నాయకులకు ఇచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీకి అంటే రానున్న శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడానికి అవకాశం లభిస్తుందనేది మరి అందరూ భావిస్తున్నారు.